నమస్కారం. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ కూటమి అత్యధిక మెజారిటీతో బాక్సు బద్దలైన రోజు. చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో కూడిన రాజకీయం, నరేంద్ర మోడీ గారి అభివృద్ధి మంత్రం అన్నీ కలిపి కూటమి రూపంలో సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు పట్టిన దరిద్రాన్ని వదిలించిన రోజు ఈ జూన్ 4వ తేదీ. ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తూ పోలవరాన్ని పరిగెత్తిస్తున్నాం. అలాగనే రాయలసీమలో పరిశ్రమల స్థాపనకి, ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపనకి అనేక కంపెనీల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు గత సంవత్సర కాలంలో ఒప్పందాల రూపంలో మన ముందున్నాయి. కొన్ని కంపెనీలు ఆల్రెడీ ప్రారంభమైనవి. అంటే ఏ అభివృద్ధి కోసం అయితే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎన్నుకున్నారో ఆ అభివృద్ధితో పాటు మొదటి నెల నుంచే ఒకేసారి పెన్షన్ని 4,000కి పెంచి 65 లక్షల మందికి దాదాపు నెలకి 4,000 పెన్షన్ ఇస్తూ, అలాగనే వికలాంగులకి కొంతమందికి 6,000, కొంతమందికి 10,000, మరి కొంతమంది పూర్తిగా 100% వికలాంగులైన వాళ్ళకి 15,000 రూపాయలతో మానవతా దృక్పథంతో కూడిన పరిపాలన సంవత్సర కాలంగా జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో సమస్యలన్నీ పరిష్కారమైనవి అని మేము చెప్పటం లేదు. కానీ 5 సంవత్సరాల్లో అడ్రస్ లేని అభివృద్ధి మళ్ళీ ప్రారంభమైంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి బలైన అమరావతి పునర్నిర్మాణం మళ్ళీ ప్రధానమంత్రి చేతుల మీదుగా జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న అనేక పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చాయి. డిఎస్సి లాంటి ఒక భారీ రిక్రూట్మెంట్ కూడా ఈ వారంలో పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అంటే ఒక పక్క పరిశ్రమల స్థాపన, ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, మరో పక్క పోలవరం నిర్మాణం, అన్నిటికీ మించి రాష్ట్రం నడిబొడ్డున అమరావతిని రాజధానిగా నిర్మించడం, ఇన్ని మన కళ్ళ ముందు కనపడుతుంటే ఇవేవీ కనిపించని కేవలం రాజకీయాలకు మాత్రమే బయటకు వస్తున్న ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించమని ఆయన పార్టీ కార్యకర్తలకి పిలిపించారు. మరి ఆయన ఈ పిలిపించి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో బెంగళూరు వెళ్ళారో నాకు తెలియదు. కాబట్టి గత సంవత్సర కాలంగా వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడుస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఈ వెన్నుపోటు గురించి ఆయన్నే కొన్ని ప్రశ్నలు అడిగితే 2019 ఎన్నికలకు ముందు మద్యపానం నిషేధిస్తానన్నాడు. కానీ ఎక్కువ మద్యం అమ్మాడు, మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాడు. అంటే మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మరి మద్యపాన నిషేధ విషయంలో పేదలకి, ముఖ్యంగా ఆడపడుచులకి వెన్నుపోటు పొడిచాడు. అలాగనే వైఎస్ కుటుంబానికి 45 సంవత్సరాలుగా రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమ అభివృద్ధి కోసం ఏ నీటి ప్రాజెక్టు కూడా, ఏ నీటిపారుదల ప్రాజెక్టు కూడా ₹1 ఇవ్వలేదు. అలాగనే రాయలసీమ స్టీల్స్ ఒకసారి గాలి జనార్దన్ రెడ్డితో వాళ్ళ నాన్నగారు శంకుస్థాపన చేస్తే జగన్మోహన్ రెడ్డి జిందాల్తో శంకుస్థాపన చేశారు. ఇద్దరు కూడా శంకుస్థాపనకే పరిమితమయ్యారు తప్ప రాయలసీమ స్టీల్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదు. ఆ విధంగా రాయలసీమ నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచారు. మరి
అధికారంలోకి వచ్చే ముందు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు. సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు కానీ జాబ్స్ ఇవ్వలేదు. అది నిరుద్యోగులకు పొడిచిన వెన్నుపోటు. అన్నిటికీ మించి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 27 అభివృద్ధి సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఆపేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు, మైనార్టీ కార్పొరేషన్లు, కాపు కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, ఈ విధంగా అన్ని కార్పొరేషన్లకి ఉపాధి కార్యక్రమాల కోసం రుణాలు ఇవ్వడానికి ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చాయి, ఇంటర్వ్యూలు జరిగాయి, ఆ రుణాల పంపిణీ కార్యక్రమం కూడా మొదలైంది. ఆ తర్వాత